హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. అయితే మనకు ఖమ్మంలో ఏసీ మిర్చి అయితే కొనుగోలు అవుతా ఉన్నాయి. సో భారీగా అయితే ఏసీ శాంపిల్ అయితే పెట్టడం జరుగుతూ ఉన్నవి. సో అదే విధంగా ఏ విధంగా కొనుగోలు అవుతా ఉన్నవి, అదేవిధంగా మనకు చైనాకు ఎన్ని వేల కంటైనర్లు వెళ్ళేవి, సో ఎన్ని వందల కంటైనర్లు తిరిగి వచ్చాయి అనేసి తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తుంటారో సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకు ఖమ్మం మార్కెట్లో ఈ విధంగా అయితే ఏసీ షాంపిల్ అనేసి పెట్టడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనకు ఏసీ షాంపిల్ పెట్టిన అన్ని ఎన్ని వందల బస్తాలు ఉన్నా కూడా ఒక బస్తా మాత్రమే ఏసీ షాంపిల్కి అయితే రావడం జరుగుతుంది. సో ఈరోజు ఖమ్మంలో ఏసీ వాటికి 14,100 రూపాయలుగా జెండా చేశారు. అదేవిధంగా నాన్ ఏసీ మిర్చి మనకు 10,000 నుండి 10,500 ఈ మధ్యలో అయితే కొనుగోలు అవుతూ ఉన్నవి. సో ఎక్కువగా మనకు 8,000 నుండి 10,000 మధ్యలో అయితే కొనుగోలు జరుగుతాయి నాన్ ఏసీ. అయితే మనకు మన దగ్గర నుండి ఏదైతే మిర్చి ఎక్స్పోర్ట్ చైనాకు 20,000 కంటైనర్లు, అంటే ఒక్కో బాక్సులో 500 నుండి 1000 బస్తాలు వెళ్తాయి. అలా 20,000 కంటైనర్లు మన ఇండియా నుండి మనకు ఎక్స్పోర్ట్ చేస్తే అక్కడ నుండి మనకు రిటర్ను 60 కంటైనర్లు మాత్రమే రిటర్ను తీసుకెళ్ళవని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క 60 కంటైనర్లలో మనకు కెమికల్ శాతం అనేసి ఉండడం వల్ల రిటర్న్ తీసుకెళ్ళమని చెప్తూ ఉంటారు. సో అవి పెద్ద లెక్క ఏం కాదు. 20,000 కంటైనర్లు 60 కంటైనర్లు రిటర్న్ రావడం అంటే. సో అయితే మనకు దాదాపుగా సంవత్సరం మొత్తంలో జరగాల్సిన ఎక్స్పోర్టు గత 2 నెలల్లోనే ఇవన్నీ మనకు 3,00,000 కోట్ల టిక్కీలు అయితే 3,00,000 టిక్కీలు అయితే మనకు ఎక్స్పోర్ట్ అయితే వెళ్ళిపోయినవి. దాదాపుగా 9,000 టన్నుల మిర్చి మనకు ఎక్స్పోర్ట్ అయితే అయినవి. అయితే ఉన్న స్టాక్లో కూడా మనకు సో బెస్ట్ డీలక్స్ క్వాలిటీలు అయితే ఉన్నవి. సో ఇవి కూడా మనకు రానున్న రోజుల్లో కూడా వీటి యొక్క ధరలు ఈ విధంగా ఉంటాయా, అదేవిధంగా దీని యొక్క ధరలు పెరుగుతాయా అంటే సో ఒక వారం 10 రోజులు స్టడీగా ఉండే అవకాశం, అంటే ఇంకా మరలా మనకు వేరే దేశాలకు కనుక ఎక్స్పోర్ట్ వస్తే వీటి యొక్క ధరలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా భారీగా అయితే మిర్చి అయితే కొనుగోలు అయితే జరుగుతుంది. సో ప్రతి ఏసీల షాంపీల కాడ నుండి మన ఖమ్మంలో దాదాపుగా ఒక 100 నుండి 150 ఏసీ షాంపీలు అయితే రావడం జరిగిందండి. ఇవి ఖమ్మం మార్కెట్లోని